జర్నలిస్టు స్వేచ్ఛకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఘనంగా నివాళులర్పించింది. ఈరోజు సొసైటీ కార్యాలయంలో జరిగిన సంతాప సభలో సొసైటీ కార్యవర్గ సభ్యులతో పాటుగా జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండే భైరి గోపరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్వేచ్ఛ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వేచ్ఛ మరణం మీద వార్తలు వెలువరించిన యూట్యూబ్ ఛానల్స్, కొన్ని మీడియా సంస్థల తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు. తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ ఎడిటర్ కె శ్రీనివాస్ తదితరులు స్వేచ్ఛ గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడారు. స్వేచ్ఛ కూతురు అరణ్య చదువు కోసం సీనియర్ జర్నలిస్టు ప్రభాకర్ రావు ₹1,00,000 అందిస్తున్నట్లుగా చెప్పారు. అనంతర పరిణామాలు ఇంటికి ఆందోళనలో స్వేచ్ఛ మరణం చాలామంది మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు కూడా చాలా సఫరింగ్గా పోస్టులు పెట్టినారు. సోషల్ మీడియా అంతా స్వేచ్ఛ ఉంది, ఎందుకంటే మన వ్యక్తిత్వం అట్లాంటిది. కానీ స్వేచ్ఛ చనిపోయిన తర్వాత అదే సోషల్ మీడియా, శ్రీనివాస్ గారు హంబుల్గా మాట్లాడినారు, కానీ యూట్యూబర్స్ పర్టికులర్లీ కొంతవరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా అన్యాయంగా బిహేవ్ చేసి స్వేచ్ఛను మరోసారి చంపేస్తున్నారు. స్వేచ్ఛ నిజంగానే వృత్తిలోకి ఎంతరైన కొత్తలోనే మాకు తెలుసు. తెలంగాణ ఉద్యమం మీద ఆసక్తి రాజకీయ కుటుంబం నుంచి ఆమె వచ్చింది కాబట్టి శంకరన్న అందరికి తెలిసినవాడు, పుస్తకాల షాప్ ఉండేది. ఇట్లా శ్రీదేవి గారు, ఈ అమ్మాయి వచ్చి